న్యూ ఇయర్ వేడుకలకు ఓరుగల్లు సిద్ధమైంది. 2026కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్పెషల్ ఈవెంట్స్ అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మిడ్ నైట్ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇదే డీటెయిల్స్ వరంగల్ నుంచి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తూ సెలబ్రేషన్స్కు ఓరుగల్ అంతా సిద్ధమైంది. మొత్తం వరంగల్ నగరంలో చాలా చోట్ల ప్రత్యేక ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. సేమ్ టైంలో కాలనీస్ కావచ్చు లేదా అపార్ట్మెంట్స్లలో కూడా ఈ 2025 సంవత్సర పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమవుతున్నారు. చూడొచ్చు, ఇట్లా ఈవెంట్స్కు అయితే చాలా చోట్ల ప్లాన్ చేసుకున్నారు. ఇందులో కూడా వచ్చే వాళ్ళకు అంటే ఏదైతే 2025కు బాయ్ బాయ్ చెప్తూ గ్రాండ్గా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు ప్లాన్ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ అంతా కూడా సిద్ధమవుతున్నాయి. వరంగల్ నగరంలో అనేక ప్రాంతాలలో కూడా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. మ్యూజిక్ కావచ్చు, దానికి అనుగుణంగా రకరకాల ఈవెంట్స్ తోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆహ్లాదపరిచే విధంగా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సౌండ్స్ కావచ్చు, అవన్నీ కూడా డీజే సౌండ్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. అయితే దీనికి ప్రత్యేకంగా పోలీస్ పర్మిషన్ తీసుకున్నటువంటి దగ్గర మాత్రమే ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. దీంట్లో కూడా వచ్చే దానికి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ తోటి, పిల్లలతోటి వీళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి దానికి తగ్గ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేస్తున్నారు. తర్వాత సేమ్ టైంలో విఐపి కావచ్చు, వివిఐపి, ఎంఐపి ఇట్లా రకరకాల కేటగిరీలలో వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్, సెక్యూరిటీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. కొన్ని ఈవెంట్స్ దగ్గర అయితే ప్యాకేజీలుగా ఏర్పాటు చేశారు. అన్లిమిటెడ్ లిక్కరు, అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్గా వాళ్ళకు ఎంజాయ్మెంట్ చేసుకునేటానికి అవకాశం కల్పించే దగ్గర కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. కొన్ని ఈవెంట్స్ మాత్రం కేవలం అన్లిమిటెడ్ ఫుడ్ మాత్రమే అరేంజ్ చేస్తూ ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అట్లా ప్రస్తుతం ఉన్నటువంటిది హన్మకొండలో ఉన్నటువంటి కేడీసీ దగ్గర గ్రౌండ్లో ఈ ఈవెంట్ను ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. రాత్రికి ఇక్కడ డీజే సౌండ్స్ తోటి అయితే ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, దాని ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అయితే చాలా చోట్ల ఈవెంట్లకు సంబంధించి కూడా చూస్తే యూతే ముందుకు వచ్చి వాళ్ళ సంబంధించినటువంటి ఈవెంట్లు సిద్ధం చేసుకుంటారు. ఏంటి, న్యూ ఇయర్కు సెలబ్రేషన్స్కి రెడీ అవుతున్నారా? రెడీ అవుతున్నాం. సో వరంగల్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అన్న స్పార్కిల్ ఈవెంట్స్ అండ్ ఫంకీజోన్ ఈవెంట్. స్పార్కిల్ను ఫంకీజోన్ వాళ్ళు కలిసి చేస్తారు ఒక పెద్ద ఈవెంట్, వరంగల్ బిగ్గెస్ట్ ఈవెంట్ అనేది అయితే. సో చూసుకోండి మీరు, చాలా అంటే చాలా అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. వరంగల్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు అన్నమాట. ఏం చేస్తారు ఇక్కడ అంటే మ్యూజిక్ ఎట్లా ఉంటుంది, లేకపోతే అంటే ఈవెంట్స్ అనగానే ఏముంటాయి అసలు? న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి, న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పడానికి మన ఈవెంట్కి అయితే దశగ్రీవ వస్తుండో, దశగ్రీవతో పాటు క్లైమేట్ అన్న కూడా వస్తుండో, ఫుల్ ఎంజాయ్ అయిపోయింది. ప్రోగ్రామ్స్ అనేది సింగింగ్ ఉంటుంది అన్న, ఫోక్ ఉంటుంది, హిప్ హాప్ ఉంటుంది. మీకు ఎట్లా ఇంకా చాలా మంది ఈవెంట్స్కి వచ్చిన వాళ్ళు ఏమి ఇబ్బంది ఉండకుండా బౌన్సర్లను కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. ఎట్లాంటి లొల్లిలు కావు. ఎట్లా జనరల్గా న్యూ ఇయర్ అనగానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు అసలు? ఎట్లా చేసుకుంటారు? మేము ఇదే హైదరాబాద్లో ఉంటాం. మేము హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి కాన్సర్ట్స్కి అటు ఇటు వెళ్తుంటాయి. వరంగల్లో కూడా మనం ఆ కాన్సర్ట్ టైప్ కల్చర్ తీసుకొని వచ్చి వరంగల్ వాళ్ళకి కూడా హైదరాబాద్లో ఎట్లయితే ఎంజాయ్ చేస్తారో అట్లా మనం వీళ్ళకి కూడా ఇద్దాము. వరంగల్ వాళ్ళు, మనం వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళమే, వరంగల్కి ఏదో ఒకటి చేద్దాము ఇట్లాంటిది అని చెప్పి ప్లాన్ తోటే మేము తీసుకునే డిసిజన్ ఇది. సో ఇది ప్రస్తుతం అయితే చాలా చోట్ల ఈవెంట్స్కి అయితే రెడీ అవుతున్నారు. సాయంత్రం జరిగేటువంటి దీనికోసం టికెట్స్గా ఇచ్చారు. తర్వాత స్పాన్సర్స్ను పిలుచుకొని వాళ్ళకి ఇస్తారు. మొత్తంగా కొత్త సంవత్సరానికి అయితే గ్రాండ్గా స్వాగతం పలికేందుకైతే అందరూ రెడీ అవుతున్నారు. ప్రధానంగా ఇట్లాంటి ఈవెంట్స్కి సంబంధించిన దగ్గర అయితే ముందుగానే వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కూడా అవన్నీ చేస్తున్నారు. సేమ్ టైంలో కాలనీస్ కావచ్చు, తర్వాత అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి కావచ్చు, కమ్యూనిటీ ఉన్నటువంటి హౌసెస్ దగ్గర కావచ్చు, ఇట్లా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అయితే రెడీ అవుతున్నారు. ఈ రాత్రి మొత్తం కూడా ఉత్సాహమైనటువంటి వాతావరణం ఉంటుంది. సేమ్ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్లు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సేమ్ టైంలో సెలబ్రేషన్స్ అంతా కూడా ఒక మంచి జ్ఞాపకంగా ఉండాలి తప్ప పోలీస్ కేసుల పాలు కావద్దు అనేది వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసు ఇచ్చినటువంటి రూల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఖచ్చితంగా పాటించాలనేది పోలీసుల వైపు నుంచి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే సాయంత్రం జరిగే ఈవెంట్స్ కోసం అయితే వరంగల్ అంతా కూడా సిద్ధమవుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.